వారం నుంచి ఇప్పటి వరకు మనం సజీవ లెక్క వచ్చిన దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఎండాకాలం అంతా కాచాడు, వర్షాకాలం రాబోతుంది. చల్లని వాతావరణం అనుగ్రహిస్తున్న దేవునికి మహిమ స్తోత్రాలు చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మనం పరీక్షించుకోవాల్సిన దినాలు వస్తున్నామని. దేశమంతా ఒక భ్రమలో ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక భ్రమ. కొంతమంది ఫీలింగ్ అయిపోతూ ఉంటారు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన అంటారు. నేతి బీరకాయలో నెయ్యి అంత ఉందో క్రైస్తవ జీవితంలో క్రైస్తవం అంత ఉంది. క్రైస్తవ జీవితం లేకుండానే క్రైస్తవ బిడ్డలమని చెప్పుకుంటూ ముందుకు సాగుతున్న దినాలు ఈ దినాలు ఉన్నాయి. క్రీస్తు రక్తం చేత కనబడిన మేము అని చెప్పుకుంటున్నాం. మేము క్రీస్తులోని జీవితాలు జీవిస్తూ ఉండి దేవునికి అవమానకరమైన బ్రతుకుతున్న దినాలు మనం గడుస్తూ ఉన్నాయి. క్రీస్తు మనతో కూడా ఉన్నారు అనేటువంటి భ్రమలో క్రైస్తవ సమాజం ముందుకు సాగుతూ ఉంది. కానీ క్రీస్తు అంటున్నాడు, నేను నీతో ఉన్నానా, ఒకసారి పరీక్షించుకోరా. నేను నీతో ఉన్నానా? నువ్వు నన్ను ఎక్కడ విడిచిపెట్టావా? ఎక్కడ విడిచిపెట్టావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకు నాకు ఎంత దూరం ఉందో జ్ఞాపకం చేసుకుంటున్నావా? నేను నిన్ను విడిచిపెట్టి ఎన్ని రోజులు అయిపోయిందో, ఎన్ని దినాలు అయిపోయిందో, ఎన్ని వారాలు అయిపోయిందో, ఎన్ని నెలలు అయిపోయిందో పరీక్షించుకో. నీవు నా బిడ్డవి, నిన్ను విడిచిపెట్టడానికి ఇష్టం లేదు, కానీ నువ్వు నన్ను విడిచిపోతా ఉన్నావు. నువ్వు ఎలా జీవిస్తున్నా, ఎలా ప్రవర్తిస్తున్నా, ఎలా మాట్లాడుతున్నా, నేను నీకు తోడే ఉన్నానని వారు భ్రమలో ఉంటూ ఉన్నావు. కానీ నా చిత్తం ప్రకారం నువ్వు నడవకపోతే నేను నీతో ఉండలేను. నా మాట నువ్వు వినకపోతే నేను నీతో ఉండలేను. నా ప్రవర్తన నీలో లేకపోతే నేను నీతో ఉండలేను. నా స్వభావం నీతో లేకపోతే నేను నీతో ఉండలేను. ఎంతమంది క్రీస్తు యేసు స్వభావం కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు అనుకుంటే క్రైస్తవ జీవితంలో చాలా మంది అతి తక్కువ మంది అయిపోయా ఉన్నారు. తల్లి అయిన మరి అనుకుంటుంది, ఈయనే యేసు ప్రభుని కన్నది నేనే, ఈయన నాకు తగ్గ, నాతో పాటు ఉండకుండా ఎక్కడికి పోతాడు అనుకుంది. నాతో కాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు, నా కొడుకే కదా, నేను ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వస్తాడు అనుకుంటుంది. యెరూషలేము దేవాలయము తన భర్తతోనూ మిగతా పిల్లలందరితో కలిసి యెరూషలేము దేవాలయం చూసింది. తిరుగు ప్రయాణం అయింది. ఒకరోజు ముందుకెళ్ళిపోయింది. ఒకరోజు దినం అయిపోయిన తర్వాత ఆయన కనబడినందున ఆయనను వెదకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. 3 దినములైన తర్వాత, ఎన్ని దినములు ఆయన ప్రయాణం చేసిన? 8 దినాలు. ఒక దినము ఆయన వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళిపోయిందంట. మా కొడుకే కదా, నాతో ఉండకుండా ఎవరికి ఎక్కడికి వెళ్తాడు, నా బిడ్డే కదా అని ఎదురు ఒక రోజు ముందుకు వెళ్ళిపోయిందంట. ఒక 3 రోజుల ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కొడుకుని చూసుకున్నామంటే కొడుకు లేడు, యేసుబాబుని చూద్దాం యేసుబాబు లేడు. ఆమెతో ఉన్నట్టుగా తినేటప్పుడు పిల్లలకి అన్నం పెట్టుకోవాలని పిల్లలకి అందరికి అన్నం పెట్టేటప్పుడు పెద్ద కొడుకేటా చూసుకోవాలి కదా, ఉంటాడే అనుకుంది. పడుకునేటప్పుడు పిల్లలందరూ ఒక వాయువులో పడుకోబెట్టుకోవాలి కదా, పెద్దోడేట్రా అని చెప్పేసి అనుకోలేకపోయింది. ఒకరోజు మర్చిపోతే తిరిగి ఎత్తుక్కుంటానికి 3 రోజులు పట్టిందంటే. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఎన్ని రోజులు ఆయన విడిచిపెట్టిపోతా ఉంటాం. ఎన్ని రోజులు గమనిస్తున్నామా?
దేవుడు నాతో ఉన్నాడా, నాతో ఉన్నాడా, నేను ఆయనతో సహవాసం చేస్తున్నానా, ఆయనతో సహవాసం చేస్తున్నాను. ఒక భ్రమలో బ్రతుకుతూ ఉన్నాను. నేను ఎలా జీవించినా, నేను ఎలా ప్రవర్తించినా, నేను ఏ రీతిగా ఉన్నా కానీ ఆయన నాతోనే ఉంటాడు అనేటువంటి భ్రమలో జీవించి అనేక మంది మోసపోయి భ్రష్టులైపోతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఆయన కోరుకుంటుందంటే నిన్ను రక్తం ఇచ్చుకుంటున్నా, నా ప్రాణం పెట్టుకుంటున్నాను, నువ్వు నాతో ఉంటావని, నాతో సహవాసం చేస్తావని, నా మాట వింటావని, నా స్వభావం కలిగి ఉంటావు. ఆయన స్వభావాన్ని కలిగి ఉంటేనే ఆయన మనతో ఉంటాడు. ఆయన చిత్తం చొప్పున నడిస్తేనే ఆయన మనతో ఉంటాడు. మన జీవితాలు దీవించబడాలి, మన జీవితాలు ఆశీర్వదింపబడాలి, మన కుటుంబాలలో గొప్ప కార్యాలు మనము చూడాలి అంటే ఆయనతో మనం ఉండాలి. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటాడు. కానీ నీవు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నావా? నీవు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నావా? నీ స్వభావం ఎలా ఉందో ఒక్కసారి పరీక్షించు. నీ మాట ఎలా ఉంది? మనం మారాలండి, మన స్వభావం మారాలి. పాతవారు క్రీస్తులోనికి రాకముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలాగే ఉంటే ఆయన దుఃఖపడతా ఉంటాడు, కన్నీరు కాడుతాడు. క్రీస్తులోనికి రానప్పుడు నీ మాటలు ఎలా ఉండేవో ఇప్పుడు అదే మాటలు ఇలాగే ఉంటే ఆయన బాధపడతా ఉంటాడు. నిన్ను మార్చటానికే క్రీస్తు యేసు స్వభావంలోనికి, క్రీస్తు యేసు స్వరూపంలోనికి మార్చటానికి పౌలు అంటాడు, మనము ఆయనను ఎదుర్కొన్నప్పుడు ఆయన వలే మనం ఉంటామంటాడు. ఎలా ఉంటామంటే ఆయనలాగా మారిపోతామంట. మనము ఆయనలాగా మారాలి అంటే ఆయనతో సహవాసం నీకుందా? ఆయనతో నీకు సహవాసం ఉందా? ఆయనతో సహవాసం లేనప్పుడు ఆయన రూపం నీకు ఏర్పడదు. ఒక సైంటిస్ట్ ఒక మాట చెప్పాడు. కొంతమంది కుక్కలు పెంచుకుంటా ఉంటారు, చిన్నప్పటి నుంచి పెంచుకుంటారు, బాగా అల్లారబట్టులు పెంచుకుంటుంటారు. ఆయన అంటాడు, ఒక సైంటిస్ట్ అంటాడు, ఎవడైతే పెంచుకుంటున్నాడో వాడు మొక్కలు ఆకృతి కొద్దిగా వాడు కుక్కల్లో కనపడుతుంటాడు. ఎందుకంటే అవి ఎంతగానో కుక్కలు వాడిని యజమానిని విడిచి ఉండలేవు. ఎక్కడికి వెళ్తే తిరుగుతూ ఉంటాయి, ఎక్కడికి వెళ్తే ఆడుతుంటాయి, అది పిలుపు కనుకోగానే పరిగెత్తుకుని వస్తాను. ఆ రీతి ఉండటం వలన కొన్ని స్వరూపం అంట వాటిలో కనపడుతున్నాను. క్రీస్తుతో నీవు సహవాసం చేయలేకపోతే, క్రీస్తు స్వరము నువ్వు వినకపోయినట్లయితే, క్రీస్తు పలికినప్పుడు పిలిచినప్పుడు నువ్వు పలకపోతే ఆయన స్వభావము నీలో ఎలా ఏర్పడుతుంది? ఆయన స్వభావం నీలో ఏర్పడుతుంది. నిన్ను ఎందుకు కొన్నాడు? నిన్ను విమోచించడానికి కాదా? నిన్ను రక్షించడానికి కాదా? నిన్ను ప్రత్యేకపరచడానికి కాదా? నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా ఉంచి ఈమె నా కుమారుడు, ఈమె నా కుమార్తె, ఈ కుమారుడు నా కుమారుడు 10 మంది చెప్పుకునేలాగా నువ్వు జీవించాలని ఆయన ఆశ. ఆ ఆశను మనము నెరవేరుస్తున్నామా? మన లక్కీ గారు ఉన్నాడు, టీచర్ గారు గర్వంగా చెప్పుకుంటుంది నా కొడుకు అంటే. ఎందుకు అంటే వారిలో ఎటువంటి ఒకరిని తిట్టడం కానీ, ఒకరిని కొట్టడం కానీ, ఒకరిని ఫైట్ చేయడం కానీ, ఒకరిని ద్వేషించడం కానీ, ఏమి అర్థం? నా కుమారుడు అని ముందు చెప్పుకోలేదు. ఎందుకు అంటే ఎవడు వేలెత్తి వాడి వైపు చూపలేడు. నీ పిల్లడు ఇష్టంటాడమ్మా, నీ పిల్లడు అసమంటాడన్నా. దీన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, దీనిని బట్టి నేను సంతోషిస్తున్నాను, ఈమెను బట్టి నేను ఆనందిస్తున్నా. ఆ మాటలో చూడండి నా మాటలు, ఆ ప్రవర్తన చూడండి నా ప్రవర్తన.
నా బిడ్డ నా మాటను జవదాటదు అని ఆయన పలకగలుగుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు అనుకుంటున్నాం మనం పేరుకు మాత్రమే కాదు, మన జీవితాల్లో క్రీస్తును చూపించాలని ఆశ. క్రీస్తుని చూపించలేనప్పుడు నీవు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు. నీవు ఆయనకు దూరంగా ఉన్నానని గ్రహించినట్లయితే, నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే, నీకు ఏది ఇష్టమో తట్టుకు నేను ఉప్పటప్పుడు అన్నట్టు అంటాడు. నీకు ఏది ఇష్టం, నీకు ఏది కొదువుగా ఉంది, నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావు, నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావు, ఏ ఇరుకులో నువ్వు బాధపడుతూ ఉన్నావు, నా మాటిని చూడు, సమస్తాన్ని నీకు లోపరిచేటట్టు చేస్తానంటాడు. సమస్తాన్ని నీకు లోపరుస్తాను. చెన్నైలో ఒక ఆఫీస్లో ఒక ఉద్యోగస్తురాలు పనిచేస్తా ఉంది. మంచి ఆఫీసర్, అన్నింటిలో అధికారం కలిగినోడు. ఆ ఆఫీస్లో చేసిన వాళ్ళందరూ ఆడపిల్లలందరినీ చెడగొట్టేశాడు. ఈ పిల్ల దగ్గరికి వచ్చాడు. ఈ పిల్ల చూస్తూ ఉంటుంటే ఈ పిల్ల మాట వేరుగా ఉంది, ఈ పిల్ల ప్రవర్తన ఉంది వేరుగా ఉంటుంది. అన్నిటికీ ఎన్నో ప్రలోభాలు పెడతా ఉన్నాడు, ఎన్నిటికీ ఇది అవ్వట్లేదు. చూశాడు. ఆమె ప్రవర్తన చూసేసి ఒకరోజు ఏం చేశాడో తెలుసా? అధికారైన వాళ్ళు అతను కాదు. అమ్మా, ఎంతోమంది నా దగ్గర పనులు చేశారు, ఎంతోమంది నాకు లోబడిపోయారు, కానీ నీకున్న ప్రవర్తన ఎవరిలో చూడలేకపోయారు. నన్ను క్షమించమ్మా అని ఆ అధికారైన వాడు ఆ పిల్ల కాలు పట్టుకున్నాడు. నీ మాట వెనుక ఉంది, నీ ప్రవర్తన వెనుక ఉంది, నీ ఆలోచన వెనుక ఉంది, ఏం చేస్తావు? నేను నా దేవుని కలిగి, నేను నా యేసు బిడ్డను. తల దించుకుని వచ్చాడు. నీవు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పని చేస్తున్నా క్రీస్తు బిడ్డగా నువ్వు జీవించినట్లయితే ఎంతటి వాడైనా సరే వాడు నీకు తల వంచవలసినదే, నీకు గౌరవం ఇవ్వాల్సినదే. నీ ఉద్యోగం చిన్నదైనా సరే, నీ ప్రవర్తన, నీ మాట, నీ తీరు ఎదుట వాడిని హృదయాన్ని తాకుతుంది, ఎదుట వాడిని హృదయాన్ని బద్దల చేస్తుంది. మనము ఉంటున్న ఇళ్ళ పక్కన వారు మన గురించి ఏమో చెప్పుకుంటున్నారో ఇచ్చిస్తున్నామా? మన గురించి ఏమైనా మాట్లాడుకుంటున్నారు విన్నామా? నీ గురించి ఏమన్నా పొరపాటుగా వారు మాట్లాడుతున్నారు. నీకంటే ముందు దుఃఖపడేది ఆయన, నీకంటే ముందు దుఃఖపడేది ఆయన. నా బిడ్డకి నేను ఎంత తక్కువ చేశాను, నా రక్తం ఇచ్చానే, నా ప్రాణం ఇచ్చాను, ఇంతగా నన్ను చేస్తున్నా, కానీ కనీసం నా స్వరూపం, నా స్వభావం నా బిడ్డలో లేకపోతే ఎంత వేదన ఉంటుందండి, ఎంత వేదన ఉంటుందండి. నీ మాట వినకపోతే, మనము ఆయన మాట వినే వారంగా మనం ఉన్నట్లయితే ప్రతి భాష బంధువును తుడిచేవాడు ఆయన, ప్రతి కన్నీటిని తుడిచేవాడు ఆయన. ఎందుకు అంటే నువ్వు ఆయనకి ఇష్టమైన బిడ్డ, నీవు ఆయనకు ఇష్టమైన బిడ్డవే. గలతీ రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా
సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాదు. ఏమయ్యాడంటే ఈయన ఎవరితో? క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడిపోయాను. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తా ఉన్నాడు. మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది క్రీస్తే నాతో నేనే నా ద్వారానే మాట్లాడుతున్నాడు. జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తులోనే నేను జీవిస్తున్నాను. క్రీస్తు నాకు తోడై ఉన్నాడు, క్రీస్తు నాలో ఉన్నాడు అని సవాల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. క్రీస్తు నాలో ఉన్నాడు. ఒకే ఒక మాట చెప్పాడు క్రైస్తవ బిడ్డలకు, ఒక సవాల్ విసిరాడు. ఏమని అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి రా బాబు. చాలు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. చాలు. మనం అనగలుగుతున్నామా మన పిల్లలతో? అమ్మా నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నా వల్ల మీరు కూడా నా జీవించండి నేను మన పిల్లలతో చెప్పగలుగుతున్నామా? చెప్పగలుగుతున్నామా? మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకునే స్థితిలో మనం జీవించగలండి. మన పిల్లలు మనలను చూసి క్రీస్తు భక్తిలో ఎదగాలి. క్రీస్తు భక్తిలో మనలను చూసి మార్గదర్శకులుగా మన బిడ్డలకు ఉపదేశకులుగా మనం ఉండాలి. ఈరోజు చూస్తే భయంకరమైన పరిస్థితులు ప్రపంచమందు ఏర్పడుతూ ఉన్నాయి. మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో మనకు తెలియనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది తల్లులు ఎడుగుతూ ఉన్నారు, ఇది నా కూతురు కాదయ్యా, ఒకప్పుడు బాగానే ఉంది. ఇది నా కొడుకు కాదయ్యా, ఒకప్పుడు బాగానే ఉన్నాడు. అంత అయిపోయిందని ఎడుతారు, తలకాయలు బాగా చూసుకుంటా ఉన్నారు. క్రీస్తుతో నువ్వు సహవాసం చేయకపోతే, క్రీస్తు వలె నువ్వు సిలువ వేయబడకపోతే, లోకులు ఎలా ఎడుతున్నారు అలాగే మనం ఏడవలసిన పరిస్థితి. లోకులు ఎలా దుఃఖపడుతున్నారు అదే ఏడవలసిన పరిస్థితి మనం ఉన్నాము. గుర్తించండి, మనము మారాలి. క్రీస్తుతో మనము కూడా సిలువ వేయబడిన వారంగా మనం ఉన్నట్లయితే, క్రీస్తే నీ తల ఎత్తువాడుగా, క్రీస్తే తను ప్రత్యక్షపరుచుకునే వాడుగా మా ముందుంటాడు. పరిస్థితులను చూసి భయపడాల్సిన అవసరం లేదండి. ఎవరో అధికారం వచ్చారు, ఏమైపోతుందో, ఏం జరుగుతుందో అని దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే క్రీస్తు మనతో ఉన్నాడు. మనం దిగులు చెందవలసిన అవసరత, భయపడవలసిన అవసరత. పేతురు అంటాడు, ఏమని అంటాడు అంటే, ఇప్పుడన్నా క్రైస్తవులకి భయము లేదు, భక్తి లేదు బాబు అంటాడు. భయము లేదు, భక్తి లేదు, కానీ మేము క్రైస్తవ బిడ్డలు మళ్ళీ చెప్తా ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము ఎలా గడపాలంటే భయముతో ఉండాలి. మనము భక్తి చేయాలి, భయముతో కూడిన భక్తి మనలో ఉండాలి. భయము చూడాలంటే ఈ రోజుల్లో చిన్నవాడి దగ్గర నుంచి ఎవడి దగ్గర భయపడటం లేదు. ఎవడి కాడు తగ్గేదిలే అంటా ఉన్నాడు, ఎవడి కాడు లోపడే మనస్సులో లేదు. కానీ పేతురు అంటా ఉన్నాడు, మీరు భయముతో కూడిన భక్తి చేయండి రా బాబు. దేవుని యందు భయము కలిగి ఉండండి. ఆయన భయంతో కలిగి ఉంటే దేవుడు మీకు తోడై ఉంటాడు, మీకు సహాయకుడై మీ పక్షంగా ఉంటాడు. నువ్వు భక్తి చేస్తా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావేమో, ఆ భక్తిలో భయం ఉండాలి. ఆ భక్తిలో ఏముండాలి?
భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను తీర్పు తీస్తాడు. పక్షపాతం లేదంట. ఇది నా కొడుకు, ఇది నా కూతురు అని వాడు ఆడి పిల్లడు ఈ పిల్లడు అని పక్షపాతం ఏముండదండి. దేవుని న్యాయ సింహాసనం ఎదుట అందరిని ఒకటే రీతిగా వీడన్నిడని వీడు నా బిడ్డ అని తప్పి తీర్పుడుతూ అందుకని మాట్లాడు. ఆయన యొక్క పక్షపాతం లేదు. ఎవరైనా ఒకటే, నువ్వైనా ఒకటే, లోకంలో ఉన్నవాడైనా ఒకటే. తీర్చేటప్పుడు అందరికీ ఒకే రీతిగా తీర్పు తీస్తాడు. కనుక మనము అదేరికి భయముతో కూడిన భక్తి చేయండిరా అంటాడు భక్తుడు. ఈరోజు క్రైస్తవుల్లో చూసినట్లయితే భయం లేదు. భయం లేకుండానే ప్రవర్తిస్తూ ఉన్నారు. భయం లేకుండానే వారి జీవితాలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఏమవుతుందిలే, పర్వాలేదులే, సరిపోతుందిలే, అందరూ మంచిగానే ఉండాలిగా, నేను కూడా మంచిగా ఉంటాను అనుకుంటున్నా. ఒకరోజు ఉంది తీర్పు దినం యొక్క సింహాసనం ఎదుట మనం నిలబెట్టవలసిన ఒక దినం ఉంది. ఆ రోజు నిలబడతాం. గురువులను గోధుమలను వేరు చేసే దినం అవుతుంది. గురువులను గోధాలను వేరు చేసే దినం అవుతుంది. ఆ దినము నాడు వేరు చేయబడినప్పుడు మనం ఎటు ఉంటాము? గురువులతోనే ఉంటామా? గురువులతో ఉంటాము. గురువులతో ఉంటే మన స్థితి భయంకరంగా ఉంటుంది. యుగాల నరకము అది మనము గ్రహించి భయం కలిగి ఉండాలి. శిక్ష అనేది సమానమై అందరికీ ఒకటే. కనుక దేవుని బిడ్డలమైన మనము ఆయనకు భయపడేవారిగా ఉండాలి. భయపడే విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు. మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నాము, ఎవరితో మాట్లాడుతూ ఉన్నాము, ఏ స్థలంలో నిలబడుతూ ఉన్నాము, అది నిలబడగలిగిన స్థలమేనా, వారితో మనం ఉండవలసిన వారమేనా, వారితో సహవాసం చేయగలిగిన వారమేనా, ఎవరితో సహవాసం చేయాలో వారితో సహాయం చేయాలా. అనేకమైన యవన బిడ్డలు వేరే వారితో స్నానం చేసేసి భయంకరమైన పరిస్థితులలో డ్రగ్స్ బానిసపై రోధిస్తూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు ఇప్పిస్తాడా? భయం లేకపోతే భక్తి లేదండి. భక్తి లేకపోతే ఆయన నీ తోడై ఉండడు. భక్తి లేకపోతే ఆయన నీకు తోడై ఉండడు. నువ్వు అనుకోవచ్చు, నాకు ఉద్యోగం ఉందా, నాకు అధికారం ఉంది, నాకు అది ఉంది, ఇది ఉంది, నాదంతా ఈ లోకం వరకే. ఆయన నీతో ఉండడు. నువ్వు లేనప్పుడు మనమంతా సున్నా అయిపోతాము. కనుక మనము పాపాలకు దూరంగా ఉండాలి. పాప జీవితానికి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో పర్వాలేదులే, ఏమవుతుందిలే, అందరూ మంచిగానే ఉంటున్నారుగా, నా ఒక్కడిగా ఈ భక్తి ఎందుకు అని చెప్పేసి ఆ భక్తిని వదిలిపెట్టేసి పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. క్రైస్తవ సంఘాల్లోనికి పాపం ప్రవేశించింది. అంత భయంకరంగా ఉందంటే చర్చల్లో భయంకరమైన పరిస్థితి అట్లానే చర్చల్లో ప్రవేశించేసింది. ఎందుకు అంటే మనకి భయం లేకుండా అయిపోయింది. నాటున్నాడు, చెల్లి దాటున్నాడు. ఆ పిలుపులు విన్నారంటే భయం అవుతుందండి. పాస్టర్ గారు అంటున్నారు, ఆ పిలుపు అంటేనే భయం అవుతుంది. లోకం పాపం వైపు భయంకరంగా ముందు సాగిపోతూ ఉంది. లోకం మీదకి ఒక శక్తి పైకి లేపుతూ ఉంది. ఆ శక్తి ఏంటో తెలుసా? వ్యభిచారమైన స్థితి పైకి లేపుతూ ఉంది. ఒక అన్యుడైన ఒక యోగి ఒక మాట చెప్పాడు, ఇంకేమన్నా నీకు 30 సంవత్సరాలు అయితే ఇక పెళ్ళిళ్ళు లేవు, పెళ్ళిళ్ళు ఉండవు, గుళ్ళు గోపురాలను ముగిపడతాయి, అక్కడున్న కాటేజీలంతా అసహ్యకరమైనటువంటి కార్యాలతో నిండిపోతుంది.
బైబిల్ గ్రంథం ముందు రాసిపెట్టింది. ప్రకటన గ్రంథం వ్యభిచార స్త్రీ పైకి లేకపోతుంది, ఇప్పుడే పైకి తలెత్తుతుంది. ఇంకా రాబో దినాలలో భయం వస్తుంది నాకు. అసలు మన మనవాళ్ళు మనవాళ్ళని అనుకుంటున్నాం, రేపు ఈ బిడ్డల పరిస్థితి ఎలా అవుతుంది, ఎలా చూపిస్తారు ఈ లోకంలో. మన బిడ్డల ఒక ఉన్నత స్థితిలో నువ్వు చూడాలి అనుకుంటే, ఒక మంచి జీవితం నువ్వు చూడాలి అనుకుంటే, ఈ రోజు నుంచి నువ్వు నీ బిడ్డల కోసం కన్నీరు కావాలి. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయాలి నీ బిడ్డల కోసం, వారి ప్రవర్తన కోసం. పర్వాలేదు, నా పిల్లలు చిన్న పిల్లలను నువ్వు అజాగ్రత్తగా అలసత్వంగా నువ్వు ఉన్నట్లయితే రేపటి దినం ఎందుకు కన్నానా అని బిడ్డల కొరకు ఏడవలసిన దినాలు రాబోతా ఉన్నాయి. ఎందుకు కన్నాను నా బిడ్డలను ఏడవలసిన దినాలు రాకమునిపే యేసు ప్రభు గురించి సిలువ వేసి తీసుకెళ్తా ఉంటుంటే అనేక మంది స్త్రీలు ఆ సిలువ వైపు స్త్రీలు మార్గంలో నడుచుకుంటూ రోధిస్తూ ఉన్నారు. రోధిస్తూ ఉంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నా గురించి ఎందుకు ఎడుతారు తల్లులు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ఎవరి కోసం ఏడాలంట? మన పిల్లల కోసం ఏడవాలంట. ఎంతమంది తల్లులు తమ పిల్లల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నారు. పిల్లల యొక్క స్వభావాలు మారిపోతూ ఉన్నాయి. పిల్లల యొక్క స్వభావాలు మారిపోతూ ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమతో చూడాలంటే, మీ బిడ్డలు వృద్ధాప్యం మందు మిమ్మల్ని హత్తుకొని ఉండాలంటే, ఈ దినము నుంచి వారిలో ప్రేమని మొదటి ఎత్తులట్టుగా ప్రార్థన చేయండి. కన్నీరు కాదు. లేకపోతే ఒక తల్లిని ఒక కొడుకు వృద్ధాప్యస్లో పడేశాడు గుడివాడ దగ్గర. ఆఖరి దినాలు అయిపోయినాయి. కొడుకు చుట్టానికని వచ్చాడు. ఆ తల్లి అంత ఒక మాట ఉంది, అయ్యా ఇక్కడ 10 రూములు ఉన్నాయి, 10 రూముల్లో ఏసీ పెట్టేసాయి. ఫ్రిడ్జ్లు పెట్టు అందంట. అడిగితే అమ్మ నువ్వు కొన్ని రోజులు చచ్చిపోతావు, ఏంటి కొన్ని కోరావు అన్నాడు. కొన్ని రోజులు నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఎలాగో నీ ప్రయాణం ముగించుకొని వెళ్ళిపోతున్నావు, ఎందుకు మళ్ళీ ఈ దండ ఖర్చు అంతా నన్ను ఎందుకు చేయమంటున్నావు అన్నాడంట అని అడిగాడంట. అడిగితే తల్లి అంటుందంట, నిన్ను ఎలా వెళ్ళిపోతున్నాను, నీ పిల్లలు ఇక్కడికి వచ్చి నీ పిల్లలు ఇక్కడ దీంట్లో పెట్టినప్పుడు ఏసీ లేకుండా నువ్వు ఉండలేవరబ్బా. నీ పిల్లలు నన్ను నేనైతే వెళ్ళిపోతున్నాను, ఏమి లేకుండా ఏసీ లేకుండా నేను చనిపోతాను, నాకు అలవాటు అయిపోయింది. కానీ ఏసీ లేకపోతే నువ్వు బ్రతకలేవు కనుక, ఏ రూములో పెడతాడో కూడా తెలియదు కనుక ఈ 10 రూములకి ఏసీలు పెట్టు. చల్లని మంచినీళ్ళు లేకుండా నువ్వు తాగలేవు కనుక ఫ్రిడ్జ్లు కొనిపెట్టి అన్నింటిలో సిద్ధంగా ఉంచుకో, ఏ రూమ్లో పడతారో తెలియదురా అయ్యా అన్నట్ట. సరైన హృదయం కలిగిన వాడైతే ఇబ్బంది పడ్డాడు. అయ్యో నా తల్లినైతే వాళ్ళు పెట్టారు. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఈరోజు కళ్ళు తెరవకపోతే మన బిడ్డల భవిష్యత్తు ఎంత అంధకారంగా మారుతుందో మనం గ్రహించలేము. కనుక సమయం ఉండగానే ఇల్లుని చక్కదిద్దుకోవాలి. సమయం ఉండగానే నీ పిల్లల కొరకు ప్రయాసపడాలి. సమయం ఉండగానే నీ పిల్లల కొరకు నువ్వు కన్నీరు కార్చినట్లయితే వారిని ఒక ఉన్నత స్థితిలో చూస్తావు. వారు నిన్ను ప్రేమించేవారుగా ఉంటారు. నీ బిడ్డలు, నా తండ్రులు ఇంతగా కష్టపడ్డారు, వీరి కొరకు నేను ఏదైనా మంచి చనిపోయే వరకు నా తోడే ఉంచుకోవాలని వారు కోరుకుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలను వేసుకుంటున్నది ఒకటే, భ్రమలో మనం బ్రతకకూడదు. మనం ఏం చేసినా పర్వాలేదు అనే స్థితిలో మనం ఉండకూడదు. నేను చేస్తున్నది సరి అయినదేనా,
నా మాట సరైనదేనా, నా ప్రవర్తన సరైనదేనా, నా మాట ఏమన్నా గాయపరుస్తుందా, నా మాట ఏమన్నా మాట వేసుకుంటుందో తెలుసా? కత్తి కంటే పదునైనది మాట, కత్తి కంటే పదునైనదండి. అది గుండెల్లో గుచ్చుకుంటే గాయము మానచ్చు కానీ గుండెలో పోట్లు పడిన మాట మార్చలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరిట వేడుకుంటా ఉన్నా, దేవుడితో మనము సహవాసించాలి అంటే ఆయన స్వరూప స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. మన స్థితిగతులు మార్చబడాలి అంటే మనము ఆయనతోనే నిలబడి ఉండనట్లుగా ఉండాలి. కనుక బలను సమీపిస్తున్నాం, మనం పశ్చాత్తాపడతాం. దేవా, నా దోషాన్ని పరిహరించండి. నా మాటలతో ఎవరినన్నా గాయపరచాలేమో, నా ప్రవర్తనతో ఎవరినన్నా కన్నీరుపరచాలేమో. భ్రమలో నేను ఉండకూడదు. పరిశుద్ధ ప్రభువా, నన్ను ఈ క్షణమందు నీ రక్తం చేత కడిగమని ప్రార్థన చేసి ఆయనను బలను సమీపించినట్లయితే నమ్మదగిన దేవుడు నీ దోషాన్ని పరిహరింపచేసి నిన్ను కౌకలించుకుని ముద్దాడే దేవుడు మన దేవుడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.